హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈ క్లిప్ ఏదైతే ఉందో అది నేను ఎగ్జామ్కి ముందు తీశాను. ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను, ఈ రోజు నేను వెళ్ళి ఫేషియల్ చేయించుకుని వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన వరకు నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళను, జస్ట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దీస్ 2 చిల్డ్రన్ అని డిసైడ్ అయిపోయాను అనమాట. దాని తర్వాత మీ అందరికీ తెలుసు కదా, నేను ఫ్యాసైల్కే ఎక్కువ వెళ్తాను అనమాట. ఇది మా ఇంటి దగ్గరలో కూడా ఉంటుంది. అండ్ నాకు ఇక్కడ ట్రీట్మెంట్స్ కూడా చాలా చాలా నచ్చుతాయి. మెయిన్లీ ఇక్కడ నాకు హైడ్రా ఫేషియల్ చాలా నచ్చుతుంది. ఇక్కడ చాలా వాటికి సొల్యూషన్స్ ఉంటాయి అనమాట. డార్క్ స్పాట్స్కి, ట్యానింగ్కి, హెయిర్కి, అన్నిటికీ సంబంధించింది, లేజర్కి, ఇవన్నిటికి ఇక్కడ నాకు కొంచెం స్టాఫ్ అందరూ మంచిగా అనిపిస్తారు. ఎక్కువ మనకి ఇది చేయాలన్నమాట, అది చేయించుకోండి, ఇది చేయించుకోండి, అలా చేయించుకుంటే బాగుంటుంది, ఇలా చేయించుకుంటే బాగుంటుంది అని మనకు అనరు. అందుకోసం నాకు ఇక్కడ నచ్చుతుంది అనమాట. మిగతా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలి అనుకుంటే చెక్ చేయండి. నా వరకు అయితే నీకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇది నేను వచ్చేసి ఒక సింపుల్ హైడ్రా ఫేషియల్ చేయించుకుంటున్నా. హైడ్రా ఫేషియల్లో ఏంటంటే మన స్కిన్కి మంచిగా హైడ్రేషన్ వస్తుంది. ఇది ఆల్మోస్ట్ 6 to 7 స్టెప్స్ ఉంటుంది. చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇట్స్ సంథింగ్ కాల్డ్ మీ టైమ్ సెల్ఫ్ లవ్ కేటగిరీలోకి వస్తాయి అనమాట. అండ్ ఇది లాస్ట్ స్టెప్ ఫేస్ మాస్క్ అనమాట. ఫేస్ మాస్క్ వేసుకున్న తర్వాత చాలా క్లీన్ చేస్తా. అండ్ దెన్ ఐ గాట్ మై పెడిక్యూర్ అండ్ మ్యానిక్యూర్ కూడా. ఇది నార్మల్ సింపుల్ పెడిక్యూర్ చేయించుకున్నాను. అండ్ చాలా చాలా హాయ్ అనిపించింది తెలుసా. అండ్ అప్పటి నుంచి నేను 4 రోజులు ఇంటి కింద కూడా వెళ్ళలేదు. జస్ట్ నేను చాలా అవైలబుల్గా ఉన్నాను. సో వాళ్ళు ప్రశాంతంగా చదువుకోవచ్చు అని చెప్పి హాఫ్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఇద్దరికి ఎగ్జామ్స్ అయిపోయి దాని తర్వాత నాకు అక్కడ చాలా ఆకలేసేస్తే ఇందులోని జొమాటోలోని ఆర్డర్ చేసుకున్నాను. ఒక దాల్ మఖని అండ్ 2 చపాతీ. ఓ మై గాడ్, సో యమ్మీ అనిపించేది. కడుపు మాడితే అన్నీ యమ్మీ అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి అగారో వాళ్ళ నాన్ స్టిక్ ప్యాన్ అండి. మీరు కనుక ఒక మంచి నాన్ స్టిక్ ప్యాన్ లాంగ్ లాస్టింగ్ సంవత్సరాల పాటు నీట్గా రావాలి అనుకుంటే మీరు ఇది ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా పెద్దది, ఆల్మోస్ట్ 24 సెంటీమీటర్స్ అనమాట. పెద్ద పెద్ద దోశలు అన్నీ వేసుకోవచ్చు. వెరీ గుడ్ క్వాలిటీ నాన్ స్టిక్ ప్యాన్ వెతుకుతున్నట్టయితే ఈ అగారోది ట్రై చేయండి. దాని తర్వాత ఈరోజు నేను అటుకులు మిక్స్చర్ చేస్తున్నాను, విచ్ ఈజ్ నాట్ ఫ్రైడ్. ఎప్పుడైనా అటుకు మిక్స్చర్లు ఏవైనా కూడా ఫ్రైడ్ చేస్తే ఆటోమేటిక్గా టేస్ట్ వస్తాయి. బట్ తింటున్నప్పుడు మనకు ఒక గిల్టీ ఫీలింగ్ కూడా ఉంటుంది కదా, అరే ఇంత ఫ్రైడ్ ఎందుకు తినడం అని చెప్పి. అలా అనుకుంటే మీరు ఇలా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఇది మీరు ఫ్రై చేయలేదు అని మీకు అసలు అనిపించదు, అంత టేస్టీగా అనిపిస్తుంది. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇది కూడా అగారోదే ప్యాన్. ఇది వాడి కూడా 2 years అలా దాటిపోతుంది. ఇప్పటి వరకు ఒక స్క్రాచ్ కూడా పడలేదు. వెరీ గుడ్ క్వాలిటీ అనమాట. అండ్ దాంట్లోని మనం ఈ పేపర్ అటుకులు ఏవైతే ఉంటాయో అవి యాడ్ చేస్తాం అనమాట. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని వాటిని అలా మిక్స్ చేసుకుంటూ వాటిలో క్రిస్పీగా అయిపోయాలన్నమాట. మనం నోట్లో పెట్టి నవిలితే కంప్లీట్లీ చాలా క్రిస్పీగా అనిపించాలి. ఆయిల్లో అంటే ఎంతసేపు కలపక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఆయిల్లో 1 సెకండ్లోనే అవి వేగిపోతాయి, చాలా టేస్టీగా అయిపోతాయి. బట్ మనం కొంచెం మెహనత్ ఇందులో చేయాల్సి వస్తుంది. మీరు అలా కనీసం ఒక 5-6 నిమిషాలైనా పడుతుంది. దాని తర్వాత మీకు తెలిసిపోతుంది అనమాట టెక్స్చర్. మీరు కనుక ఒక మంచి పాస్తా కోసం వెతుకుతున్నట్టయితే డిసానో పాస్తా లిషియస్ అనేది కొనుక్కోవచ్చు. ఇది వచ్చేసి పెన్నె పాస్తా అనమాట. 100% డ్రమ్ వీటితో తయారు చేయబడింది. 13 minutes కుక్ అవుతుంది. ఇందులోని సోర్స్ ఆఫ్ ప్రోటీన్, 0 కొలెస్ట్రాల్, నో ట్రాన్స్ ఫ్యాట్ అనమాట. సో హ్యాపీగా మీరు గిల్ట్ ఫ్రీగా ఈ పాస్తా లిషియస్ ఏదైతే ఉంటుందో మన పెన్నె పాస్తాను కొనుక్కోవచ్చు. తర్వాత అదే ప్యాన్లోని మనం అటుకులు తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా, దీంట్లో ఒక 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు హెల్త్ కాన్షియస్ అయితే నెయ్యి కూడా ఈక్వల్గా వర్క్ చేస్తుంది. బట్ నేనైతే ఆయిల్ యాడ్ చేసిన. దాంట్లో మనం ఆల్రెడీ చాప్ చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకుంటున్నాం. ఇందులో మనం చాలా రకాల నట్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే మనకి హెల్త్ మంచిగా టేస్టీగా అనిపించడానికి. ఇందులో నేను పంప్కిన్ సీడ్స్ యాడ్ చేశాను. దాని తర్వాత ఒక చిన్న కప్తోని ఒక 4 కప్పు కాకపోతే ఒక 5-6 స్పూన్లు నువ్వులు యాడ్ చేశాను. నువ్వులు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ కాల్షియం. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేశాను. నువ్వులు చాలా చాలా ఇంపార్టెంట్, మెయిన్లీ ఫర్ ఉమెన్ అంట. ఎక్కడెక్కడో నొప్పులు వచ్చేస్తాయి అనమాట. మీరు ఒకసారి నొప్పులు స్టార్ట్ అయ్యాయి అంటే లైక్ యాంకల్స్ నొప్పి రావడం, ముడుకులు నొప్పి రావడం, కాలు నొప్పి రావడం, ఇవన్నీ ఇంతకుముందు ఒక 55 అలా వచ్చేవి. ఇప్పుడు ఏంటో 35. ఐ థింక్ ఒక అట్లీస్ట్ మినిమం ఒక 10 years హెల్త్ అనేది డిగ్రేడ్ అయింది అని నాకు అనిపిస్తుంది. సో 50 years అప్పుడు మూలిగుడు ఏదైతే ఉందో ఇప్పుడు 40 సంవత్సరాలకి ఆ మూలిగుడు స్టార్ట్ అయిపోద్ది. మూలిగుడు అంటే అబ్బా అమ్మ అనడం అనమాట. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా.
సో కొంచెం నట్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల మనం కొంచెం మన బాడీకి స్ట్రెంగ్త్ ఇవ్వగలుగుతాం అనమాట. నేను కూడా చూస్తున్నాను బాడీలో ఏదో ఇన్ఫ్లమేషన్ లాంటిది ఏదో ఉంటే మనకి చాలా పెయిన్స్ వస్తాయంట. సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ పడినప్పుడు తింటే ఆ ఇన్ఫ్లమేషన్ ఏదో పెరుగుతుంది, దానివల్ల వస్తుంది అని చెప్పాడు. మొన్న నాకు ఆ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువైపోయింది, అందుకోసమే మీకు ఇన్ని పెయిన్స్ వస్తున్నట్టున్నాయని డాక్టర్ చెప్పారు. వెన్ యూ హ్యావ్ సమ్ పెయిన్స్ ఇన్ యువర్ బాడీ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఎనీథింగ్ అనమాట. ఏం చేయాలనిపించదు, యూ జస్ట్ అలా పడి ఉండాలనిపిస్తూ ఉంటుంది. సో అదే జరుగుతుంది అనమాట. నాకు ఏం చేయాలనిపించట్లేదు. నాకు బేసిక్ మెయిన్ ఇంపార్టెంట్ పనులన్నీ దడదడమని చేసుకోవడం, మిగిలిన టైం అంతా రెస్ట్ తీసుకోవడం లాగా. ఇది మనం ఆ నట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫల్లిగా క్రిస్పీ అయ్యాక మనం ఈ అటుకులు కూడా యాడ్ చేసేస్తాం. దాంట్లోని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసి మంచిగా మిక్స్ చేస్తాం అన్నమాట. ఇలా కొంచెం సేపు మిక్స్ చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని లాస్ట్లో ఒక చట్పటా ఫ్లేవర్ కోసం మ్యాంగో పౌడర్ యాడ్ చేస్తున్నాను. అండ్ నేను ఇంకెక్కడొక్కడ చూసాను చింతపండు తింటే కూడా నొప్పులు అన్నవి ఎక్కువ అవుతాయి అని చెప్పి, బట్ నేను అసలు చింతపండే నేను ఇందులో చింతపండే అయినా ఆల్మోస్ట్ అన్నిటిలోనే నేను మ్యాంగో ముక్కలే వేస్తాను. ఇఫ్ ఒకవేళ పులుపు కావాలి అనుకుంటే మోస్ట్ ఆఫ్ మై రెసిపీస్లో అసలు చింతపండే ఉండదు. బట్ ఐ డోంట్ నో సంథింగ్, ఐ థింక్ చాలా యాంటీబయాటిక్స్ అన్నీ తాగేయడం వల్ల, డిసెంబర్లో కూడా తీసుకున్నాను, ఫిబ్రవరిలో కూడా తీసుకున్నాను కదా, ఎక్కువ యాంటీబయాటిక్స్, అవన్నిటిది ఎఫెక్ట్ ఏదైతే ఉందో, సైడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు చూపిస్తున్నట్టుంది. నా హెయిర్ కూడా చాలా లూజ్ అవుతుంది, నాకు నీరసంగా కూడా ఉంటుంది. ఇలా బియ్యడం అన్నీ వచ్చి నేను వీడియోల మీద దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అనమాట. ఐ వాజ్ లైక్ ఓకే, బతుకున్నావు అదే ఎక్కువ, పర్వాలేదు, ఇప్పుడు ఏం చేసి నువ్వు ప్రపంచాన్ని ఉద్ధరించక్కర్లేదు, నీ పని నువ్వు చూసుకో, అలాంటి ఫీలింగ్ అన్నది ఎక్కువైపోయింది అనమాట. అండ్ నేను ఒక సింపుల్ నూడిల్స్ కూడా చూపిస్తున్నాను. ఫటాఫట్ పిల్లలు ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు కాబట్టి అడిగినప్పుడల్లా మీరు ఇలాంటివి టక్ మనం చేసి ఇచ్చేయచ్చు అనమాట. ఫస్ట్ అటుకుల రెసిపీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేయండి. అప్పుడు ఎప్పటికెప్పుడు ఆకలిస్తే అప్పుడు కొద్దిగా వచ్చి తీసుకొని తింటూ ఉంటారు. మంచింగ్ లాగా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ స్నాక్ లాగా, లేదంటే హాఫ్ డే స్కూల్ రన్ అవుతుంది కదా, హాఫ్ డే స్కూల్కి ఇవ్వడానికి వీటన్నిటికీ బాగుంటుంది అన్నమాట. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇది వచ్చేసి హనీ కోమ్ ప్యాన్. ఇది కూడా ఇది అగారొద్దే అని అనిపిస్తుంది, మరి గుర్తులేదు, ఐ డోంట్ రిమెంబర్. కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లోని ఎల్లిపాయలు దంచుకుని అవి యాడ్ చేస్తాం. ఈ హనీ కోమ్ ఇప్పుడు నాన్ స్టిక్ మనకి ఇష్టం లేదు, నాన్ స్టిక్ ప్యాన్స్ ఇష్టం లేదంటే ఈ హనీకోమ్ స్టైల్ది మీరు వాడుకోవచ్చు. ఈ హనీకోమ్ స్టైల్స్ ఏంటంటే మీద కిందంతా నాన్ స్టిక్ ఉండి మీద ఒక లేయర్ ఆఫ్ హనీకోమ్ షేప్లో స్టీల్ ఉంటుంది. కాబట్టి దీంట్లోని స్టీల్ అట్లకార పెట్టిన డైరెక్ట్గా ఆ నాన్ స్టిక్కి స్టీల్ అట్లకార తగలదు అనమాట. దానివల్ల ఏంటి అంటే నాన్ స్టిక్నెస్ పోదు. ఓకేనా, నేను అనుకున్నాను మనం మిడిల్ క్లాస్ కదా, మన గిన్నెలకే అన్ని స్క్రాచ్లు గీచ్లు పడిపోతాయి అనేసి. మొన్న నేను ఎవరో సెలబ్రిటీ కిచెన్ మంచు లక్ష్మి వాళ్ళ ఎవరెవరో చాలా సెలబ్రిటీస్ది కిచెన్స్ది వీడియోలు చూశాను. వాళ్ళందరూ నాన్ స్టిక్ ప్యాన్లు కూడా గీతలు పడిపోయింది. ఏంటి వీళ్ళు కూడా ఇదే తింటారా అని నేను షాక్ అయిపోయాను అనమాట. దాని తర్వాత అనుకోండి వీళ్ళు అక్కడ అవకాడు, బ్రోకలి ఇవే తింటారేమో, వీళ్ళు వేరే ఇప్పుడు పర్మనెంట్గా వండడానికి కాదేమో అని అనుకున్నా. లేదా మనకి చూపించేస్తే మనం దిష్టి పెట్టేస్తామని మనకి చూపించట్లేదేమో అనుకున్నా, తెలియదు. ఐ డోంట్ నో వాట్ యూ థింక్ అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దాని తర్వాత ఉల్లిపాయలు, క్యాప్సికమ్ వేగిపోయిన తర్వాత దీంట్లో అన్ని రకాల సాసెస్ అన్నవి యాడ్ చేసేస్తున్నా. మంచిగా కొంచెం కెచప్, కొంచెం అది మీ టేస్ట్కి తగ్గట్టు అన్ని కొద్దిగా యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేయాలన్నమాట. మిక్సింగ్ చేసిన తర్వాత ఎక్కడైనా పెద్ద ముక్కలు ఉంటే అది తీసి పడేయండి, మిగిలినంతా మిక్స్ చేసేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత బాక్స్లో పెట్టేసి మీ పిల్లలకి ఇచ్చేయడం, అంతే, సూపర్ ఈజీ. అండ్ ఇక్కడ మై హోమ్ భుజా ఉంది కదా, దాని బయట నిలోఫర్ ఛాయ్ ఓపెన్ అయిందనమాట. ఆ నిలోఫర్ ఛాయ్లో ఛాయ్ ఎంతో తెలుసా, 200 రూపాయలు అనమాట. సింగిల్ టీ 200 రూపీస్. కెన్ యూ ఇమాజిన్? ఆ బిల్డింగ్కి 40 lakhs రెంట్ ఇస్తున్నారు అంటే ఆ 40 lakhs రెంట్ వీళ్ళు మన ఛాయ్తోనే వసూలు చేద్దామని ప్లాన్ వేశారనమాట. వెళ్ళాము, 200 ఛాయ్ ఏం అక్కర్లేదు, ఇంట్లోని 200 సార్లు ఛాయ్ పెట్టుకోవచ్చు అని చెప్పి వచ్చామన్నమాట. అది టాటా బై బాయ్, మరో వీడియోతో మళ్ళీ కలుస్తా.